సరస్వతి పుష్కరాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. ఇద్దరు దేవతలు కొలువై ఉండటం మన భాగ్యం. సాక్షాత్తు యమధర్మరాజు తపోశక్తికి మెచ్చి మరి ఇక్కడి ప్రజలకు ఆశీస్సులు అందించేందుకు వేంచేసి ఉన్న ఆ స్వామివారుడు అమ్మ తల్లి శుభానందాదేవి ఎల్లవేళలా మనందరకు శుభాలను ఇవ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి అనే తల్లి. అలాగే ప్రౌఢ సరస్వతిగా ఉన్న మహాసరస్వతి, ఆదిముక్తీశ్వర స్వామి, సంగమాహేశ్వరుడు, దత్తాత్రేయుడు, యమకోణం ఇలాంటివన్నీ కూడా భక్తులందరూ సందర్శించుకునే సందర్భం ప్రతిరోజు వస్తుంది. ఈ పుష్కర సందర్భంలో ప్రత్యేకంగా వస్తుంది. అంతర్వాహిని సరస్వతి మాతకి మహాసరస్వతి పుష్కరోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అందజేస్తున్న హారతి దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం తెర మీద. మరి మనం కూడా శబ్ద రూపంలో నమస్కారాలు అర్పిద్దాం. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో శబ్దరూప నమస్సులు ఆ తల్లి సరస్వతికి. భక్తులందరూ చూస్తున్న దృశ్యాలు తెర మీద మనకు కనిపిస్తూ ఉన్నాయి. స్కాంద మహాపురాణంలో అదిగో ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ శ్రీధర్ బాబు గారు ఈ హారతి ఇస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. మనం ప్రతిరోజు అనుకుంటాం, ప్రతిరోజు కొలుచుకుంటాం, జన్మనా భారతీయత్వం వాచా సంస్కృత భారతీ నాల్పస్య తపసఫలం అని. భారతదేశంలో ప్రకృతిలోని ప్రతి అణువులో యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, జ్ఞానరూపేణ సంస్థిత, శాంతిరూపేణ సంస్థిత, కాంతిరూపేణ సంస్థిత. మనిషి ఎంత విశాల హృదయంతో, ఎంత ఉత్తమమైన మనస్సుతో, ఎంత ఉన్నతమైన మేధతో ఆలోచిస్తే అంత ఉన్నతంగా ఎదిగే అవకాశాలు ఇచ్చింది మన భారతీయ జ్ఞానం. భారతి అన్న 3 అక్షరాలే ఆ తల్లి సరస్వతికి వర్తిస్తాయి. భావ రాగ తాళ లయాత్మకమైన జీవనం మనది. మనసు లోతుల్లో మంచి భావాలు. రాగం అంటే ప్రేమ. కళారంగంలో రాగం అంటే సంగీతం అయితే, జీవన రంగంలో రాగం అంటే ప్రేమ. మరి తాళం అంటే ఆరోగ్యం, హృదయ స్పందన. సరి అయిన సమయానికి సరైన రీతిలో గుండె కొట్టుకుంటేనే కదా మనం ఆరోగ్యంగా ఉండేది. అలా సద్భావాల్ని, మంచి ఆరోగ్యాన్ని, మంచి ప్రేమాస్పద వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకుంటూ ముందుకు సాగమంటోంది భారతదేశం. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి, జయ 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 శతసహస్ర నరనారీ హృదయ నేత్రి. శతసహస్ర హృదయాలన్నీ కూడా యావత్ ప్రపంచానికి ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన 195 దేశాల్లో భారతదేశానికి ఉన్నంత గొప్పదనం ఇంకా ఏ దేశానికి లేదు అనేంతగా ఒక మహత్వాన్ని సొంతం చేసుకొని సాగుతోందంటే దేశం గొప్పతనం వచ్చేది ఎక్కడి నుంచి? వ్యక్తుల నుంచే. అలాంటి వ్యక్తులందరూ కూడా ప్రతి వ్యక్తి, ప్రతి ఇండివిజువల్ ఈజ్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ అండ్ ఈక్వల్లీ ఖచ్చితంగా అభినందించదగిన స్థానంలో ఉంటారు ప్రతి వ్యక్తి కూడా. ఈ మహాసరస్వతి ఆవిష్కృత వేదిక నుంచి విశాలంగా అలల కళ్ళు విప్పార్చుకొని చూస్తున్న త్రివేణి, గంగ, గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతి. ఈ దృశ్యం ఎంత అద్భుతంగా ఉందో. సరస్వతి ఘాట్ నుంచి చూస్తూ ఉంటే అసంఖ్యాకులైన భక్తులు ఈ చల్లని వాతావరణాన్ని, ఆ
చల్లని తల్లి అంతర్వాహిని సరస్వతి అలల నుంచి ఆశీస్సును పొందుతూ ఉన్నారు. కృష్ణ, గోదావరి ఈ రెండు నదులు తెలంగాణకు జీవనదులు, ప్రాణనదులు, ప్రాణనాడులు కూడా. అలాగే తుంగభద్ర, మంజీర, ఇంకా కడెంవాగు, ఇలా ఎన్నో, కిన్నెరసాని, ఎన్నో వాగులు, వంకలు, నదులు, మహానదులు, జీవనదులు ప్రకృతి మనకు అందించిన ప్రసాదాలు. ప్రకృతి ఇచ్చిన ఈ పంచభౌతిక శక్తిని, నేలను సారవంతం చేసేందుకు జల వనరులను సద్వినియోగం చేసుకుంటూ జనవనరులను సమర్థులుగా తీర్చిదిద్దేందుకు అటు జలవనరులు, ఇటు భూవనరులు, అలాగే మరి పంచభూతాల్లో ప్రధానమైన సౌరశక్తిని సైతం తెలంగాణ ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయ బృందాల ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా సౌరశక్తి ఉత్పాదనలో కూడా మన తెలంగాణ తల్లులు, చెల్లెళ్ళు ముందున్నారు. అలాగే కాంతి, గాలి. ఒక సినీ కవి ఎప్పుడో అన్నాడు, గాలికి కులమేది అని. నిజానికి కులాలకు, మతాలకు, అభిప్రాయ భేదాలకు అన్నిటికీ అతీతంగా గాలి వీస్తుంది, కాంతి ప్రసరిస్తుంది. అలాగే ఆ గాలికి, కాంతికి ఉన్నంత వైశాల్యం, హృదయ వైశాల్యం, గుండె లోతులు పెరగాలి, గుండె వైశాల్యం పెరగాలి, మేధ నైశిత్యం పెరగాలి, ఆలోచించే శక్తి పెరగాలి, మంచి ఆలోచనలు ఆచరించే దేశ అనురక్తి పెరగాలి. అలాంటి మంచి పెంచుతూ, మంచి పంచుతూ సాగినప్పుడు ప్రకృతిలోని శక్తులన్నీ మనిషి మమేకం చేసుకున్నప్పుడు మనిషికి మరింత మంచి జరుగుతుంది. గౌతమీ పార్వతీరూప, గౌతమీ పార్వతీరూప ప్రణీతాయ రమామయి సరస్వతీ శారదాచ భవేయు కామగా ఇమా యదా ప్రణీతా యమునా నదీ స్యాత్ గోదావరి దేవనదీ విభా స్యాత్ అశేష తీర్థాగమనం భవేద్యత తతో నరో మజ్జరితేత్ఫలం మహత్ ప్రయాగే స్నానదానాభ్యాం కాశ్యాం ప్రాణ విమోచనాత్ యత్ ఫలం లభతే మర్త్య తస్మాత్ అష్టగుణం ఫలం అగ్నిం ప్రాప్య యదా సజ్జ తూలరాశిర్వినిశ్యతి తథా గంగావగాహన సర్వపాపం ప్రణశ్యతి. గోదావరి పార్వతీ రూపం, ప్రణీత లక్ష్మీ రూపం, సరస్వతి సరస్వతి రూపం. కాబట్టి అన్ని కోరికలను ఈడేర్చే తల్లులు గోదావరి, యమునా నదులు కలిసినందునే సమస్త తీర్థ స్నాన ఫలాలు చేకూరిన ఆ ఉత్తర భారతంలోని త్రివేణి సంగమం, మరి పవిత్ర కాశీ, వీటన్నిటిని కూడా అధిగమించేలాగా ఈ దక్షిణ కాశీ కాళేశ్వరంలో స్నానం ఆచరిస్తే, ప్రత్యేకంగా పుష్కర మహోత్సవంలో స్నానం ఆచరిస్తే అది మరింత మరింత శక్తివంతం చేస్తుంది ప్రతి మనిషిని. నిజానికి ఈ ప్రణీత సంగమం, ప్రాణహిత గంగ, అంతర్వాహిని సరస్వతి యొక్క త్రివేణి సంగమం యొక్క మహత్యం గురించి చెప్పటం మనుషులకు అలవవుతుందా అని ఒక ఋషి అడిగాట. అప్పుడు మరో ఋషి ఇచ్చిన సమాధానం ఏంటంటే, సప్తకోటీశమారభ్య ప్రణీత సంగమావధి మధ్య తీర్థస్య మహాత్మ్యం శివో జానాతి వేతరః. ఒక కేవలం సాక్షాత్తు శివుడే చెప్పగలడు, కానీ మామూలు మనుషులు ఎలా చెప్పగలరు ఇది ఎంత మహాత్మ్యమో? కాళేశ్వర ఖండంలో